చెప్పలేకపోయాడు. వాటర్ చూసి ప్రెజర్ ఎక్కువ ఉంది, పోతాం అన్నట్టుగా కంగారు చూస్తా ఉన్నారు. లోతు బాగున్నాయి ఇక్కడ అప్పటికే రాలేదు. ఈ పంపింగ్ దానికోసం మున్సిపాలిటీ పంపింగ్ కోసం వాటర్ సప్లై కోసం అద్దంకి పట్టణానికి సమీపంలో ఉన్న గుండ్లకమ్మ పంప్ హౌస్ దగ్గరికి ఈ పంప్ ఆపరేటర్స్ అయిన నరేంద్ర, బాబురావు నిన్న సాయంత్రం వెళ్ళడం జరిగింది షిఫ్ట్ డ్యూటీకి. అక్కడ రాత్రి దాకా పవర్ కట్ లేకపోవడంతో జనరేటర్ ఆన్ చేసి వాటర్ పంప్ చేయడం జరిగింది. అట్లాగే ఉదయానికి వాళ్ళు షిఫ్ట్ డ్యూటీ దిగాలి. వాళ్ళు దిగే టయానికి షిఫ్ట్ ఆపరేటర్గా వేరే అతను శివదుర్గ గారి అతను థర్డ్ పర్సన్ కూడా వచ్చారు. వచ్చి అందరూ కలిసి వెళ్ళాలి అనే టయానికి బాగా నీళ్లలో గుండ్లకమ్మ గత రాత్రి కురిసిన వర్షాలకి, భారీ వర్షాలకి బాగా పొంగిపోయి చుట్టూ నీళ్లు రావడంతో వాళ్ళు అక్కడే ఇరుక్కునిపోయి చిక్కుబడిపోయారు. ఈ విషయం వాళ్ళు ఫోన్ ద్వారా మన పోలీస్ అధికారులకి, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేయడంతో అందరూ కూడా కోఆర్డినేషన్గా కన్సర్న్డ్ పోలీస్ డిపార్ట్మెంట్కి, తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, మున్సిపల్ ఆఫీసు, తర్వాత సంబంధిత రెవెన్యూ ఆఫీసర్స్, అట్లాగే స్పెషల్ ఆఫీసర్ గారు అందరికి కూడా తెలియజేయడంతో అందరూ కూడా వాళ్ళని రెస్క్యూ చేయడం కోసం ఒక లోకల్గా ఉన్న ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందిన ఒక బోట్ని పంపించడం జరిగింది. ఆ బోటు ద్వారా వాళ్ళకి లైఫ్ జాకెట్స్, తర్వాత లైఫ్ రింగ్స్, తర్వాత ఇది తాళ్ళు కూడా ఇచ్చేసి పంపడం జరిగింది. వాళ్ళందరూ ఆ బోట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత అది కూడా ప్రమాదవశాత్తు ఆ బరువుకి కొద్దిగా ఒరిగిపోవడంతో అక్కడే వాళ్ళు చెట్లపై చిక్కుకుపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే మళ్ళీ ఇంకొక మత్స్యకారులకు సంబంధించి ఇంకొక బోటుని పంపించడం జరిగింది. ఈ మత్స్యకారులు వెళ్ళి ఆ ముగ్గురిని కూడా కాపాడి, సురక్షితంగా కాపాడి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ని సమర్థవంతంగా నిర్వహించిన మన చెప్పలేకపోయాడు. వాటర్ చూసి ప్రెజర్ ఎక్కువ ఉంది, పోతాం అన్నట్టుగా కంగారు చూస్తా ఉన్నారు. లోతు బాగున్నాయి ఇక్కడ అప్పటికే రాలేదు. ఈ పంపింగ్ దానికోసం మున్సిపాలిటీ పంపింగ్ కోసం వాటర్ సప్లై కోసం అద్దంకి పట్టణానికి సమీపంలో ఉన్న గుండ్లకమ్మ పంప్ హౌస్ దగ్గరికి ఈ పంప్ ఆపరేటర్స్ అయిన నరేంద్ర, బాబురావు నిన్న సాయంత్రం వెళ్ళడం జరిగింది షిఫ్ట్ డ్యూటీకి. అక్కడ రాత్రి దాకా పవర్ కట్ లేకపోవడంతో జనరేటర్ ఆన్ చేసి వాటర్ పంప్ చేయడం జరిగింది. అట్లాగే ఉదయానికి వాళ్ళు షిఫ్ట్ డ్యూటీ దిగాలి. వాళ్ళు దిగే టయానికి షిఫ్ట్ ఆపరేటర్గా వేరే అతను శివదుర్గ గారి అతను థర్డ్ పర్సన్ కూడా వచ్చారు. వచ్చి అందరూ కలిసి వెళ్ళాలి అనే టయానికి బాగా నీళ్లలో గుండ్లకమ్మ గత రాత్రి కురిసిన వర్షాలకి, భారీ వర్షాలకి బాగా పొంగిపోయి చుట్టూ నీళ్లు రావడంతో వాళ్ళు అక్కడే ఇరుక్కునిపోయి చిక్కుబడిపోయారు. ఈ విషయం వాళ్ళు ఫోన్ ద్వారా మన పోలీస్ అధికారులకి, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేయడంతో అందరూ కూడా కోఆర్డినేషన్గా కన్సర్న్డ్ పోలీస్ డిపార్ట్మెంట్కి, తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, మున్సిపల్ ఆఫీసు, తర్వాత సంబంధిత రెవెన్యూ ఆఫీసర్స్, అట్లాగే స్పెషల్ ఆఫీసర్ గారు అందరికి కూడా తెలియజేయడంతో అందరూ కూడా వాళ్ళని రెస్క్యూ చేయడం కోసం ఒక లోకల్గా ఉన్న ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందిన ఒక బోట్ని పంపించడం జరిగింది. ఆ బోటు ద్వారా వాళ్ళకి లైఫ్ జాకెట్స్, తర్వాత లైఫ్ రింగ్స్, తర్వాత ఇది తాళ్ళు కూడా ఇచ్చేసి పంపడం జరిగింది. వాళ్ళందరూ ఆ బోట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత అది కూడా ప్రమాదవశాత్తు ఆ బరువుకి కొద్దిగా ఒరిగిపోవడంతో అక్కడే వాళ్ళు చెట్లపై చిక్కుకుపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే మళ్ళీ ఇంకొక మత్స్యకారులకు సంబంధించి ఇంకొక బోటుని పంపించడం జరిగింది. ఈ మత్స్యకారులు వెళ్ళి ఆ ముగ్గురిని కూడా కాపాడి, సురక్షితంగా కాపాడి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ని సమర్థవంతంగా నిర్వహించిన మన చెప్పలేకపోయాడు. వాటర్ చూసి ప్రెజర్ ఎక్కువ ఉంది, పోతాం అన్నట్టుగా కంగారు చూస్తా ఉన్నారు. లోతు బాగున్నాయి ఇక్కడ అప్పటికే రాలేదు. ఈ పంపింగ్ దానికోసం మున్సిపాలిటీ పంపింగ్ కోసం వాటర్ సప్లై కోసం అద్దంకి పట్టణానికి సమీపంలో ఉన్న గుండ్లకమ్మ పంప్ హౌస్ దగ్గరికి ఈ పంప్ ఆపరేటర్స్ అయిన నరేంద్ర, బాబురావు నిన్న సాయంత్రం వెళ్ళడం జరిగింది షిఫ్ట్ డ్యూటీకి. అక్కడ రాత్రి దాకా పవర్ కట్ లేకపోవడంతో జనరేటర్ ఆన్ చేసి వాటర్ పంప్ చేయడం జరిగింది. అట్లాగే ఉదయానికి వాళ్ళు షిఫ్ట్ డ్యూటీ దిగాలి. వాళ్ళు దిగే టయానికి షిఫ్ట్ ఆపరేటర్గా వేరే అతను శివదుర్గ గారి అతను థర్డ్ పర్సన్ కూడా వచ్చారు. వచ్చి అందరూ కలిసి వెళ్ళాలి అనే టయానికి బాగా నీళ్లలో గుండ్లకమ్మ గత రాత్రి కురిసిన వర్షాలకి, భారీ వర్షాలకి బాగా పొంగిపోయి చుట్టూ నీళ్లు రావడంతో వాళ్ళు అక్కడే ఇరుక్కునిపోయి చిక్కుబడిపోయారు. ఈ విషయం వాళ్ళు ఫోన్ ద్వారా మన పోలీస్ అధికారులకి, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేయడంతో
అందరూ కూడా కోఆర్డినేషన్గా కన్సర్న్డ్ పోలీస్ డిపార్ట్మెంట్కి, తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, మున్సిపల్ ఆఫీసు, తర్వాత సంబంధిత రెవెన్యూ ఆఫీసర్స్, అట్లాగే స్పెషల్ ఆఫీసర్ గారు అందరికి కూడా తెలియజేయడంతో అందరూ కూడా వాళ్ళని రెస్క్యూ చేయడం కోసం ఒక లోకల్గా ఉన్న ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందిన ఒక బోట్ని పంపించడం జరిగింది. ఆ బోటు ద్వారా వాళ్ళకి లైఫ్ జాకెట్స్, తర్వాత లైఫ్ రింగ్స్, తర్వాత ఇది తాళ్ళు కూడా ఇచ్చేసి పంపడం జరిగింది. వాళ్ళందరూ ఆ బోట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత అది కూడా ప్రమాదవశాత్తు ఆ బరువుకి కొద్దిగా ఒరిగిపోవడంతో అక్కడే వాళ్ళు చెట్లపై చిక్కుకుపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే మళ్ళీ ఇంకొక మత్స్యకారులకు సంబంధించి ఇంకొక బోటుని పంపించడం జరిగింది. ఈ మత్స్యకారులు వెళ్ళి ఆ ముగ్గురిని కూడా సురక్షితంగా కాపాడి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ని సమర్థవంతంగా నిర్వహించిన మన చెప్పలేకపోయాడు. వాటర్ చూసి ప్రెజర్ ఎక్కువ ఉంది, పోతా అన్నట్టుగా కంగారు చూస్తా ఉన్నారు. లోతు బాగున్నాయి ఇక్కడ అప్పటికే రాలేదు. ఈ పంపింగ్ దానికోసం మున్సిపాలిటీ పంపింగ్ కోసం వాటర్ సప్లై కోసం అద్దంకి పట్టణానికి సమీపంలో ఉన్న గుండ్లకమ్మ పంప్ హౌస్ దగ్గరికి ఈ పంప్ ఆపరేటర్స్ అయిన నరేంద్ర, బాబురావు నిన్న సాయంత్రం వెళ్ళడం జరిగింది షిఫ్ట్ డ్యూటీకి. అక్కడ రాత్రి దాకా పవర్ కట్ లేకపోవడంతో జనరేటర్ ఆన్ చేసి వాటర్ పంప్ చేయడం జరిగింది. అట్లాగే ఉదయానికి వాళ్ళు షిఫ్ట్ డ్యూటీ దిగాలి. వాళ్ళు దిగే టయానికి షిఫ్ట్ ఆపరేటర్గా వేరే అతను శివదుర్గ గారి అతను థర్డ్ పర్సన్ కూడా వచ్చారు. వచ్చి అందరూ కలిసి వెళ్ళాలి అనే టయానికి బాగా నీళ్లలో గుండ్లకమ్మ గత రాత్రి కురిసిన వర్షాలకి, భారీ వర్షాలకి బాగా పొంగిపోయి చుట్టూ నీళ్లు రావడంతో వాళ్ళు అక్కడే ఇరుక్కునిపోయి చిక్కుబడిపోయారు. ఈ విషయం వాళ్ళు ఫోన్ ద్వారా మన పోలీస్ అధికారులకి, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేయడంతో అందరూ కూడా కోఆర్డినేషన్గా కన్సర్న్డ్ పోలీస్ డిపార్ట్మెంట్కి, తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, మున్సిపల్ ఆఫీసు, తర్వాత సంబంధిత రెవెన్యూ ఆఫీసర్స్, అట్లాగే స్పెషల్ ఆఫీసర్ గారు అందరికి కూడా తెలియజేయడంతో అందరూ కూడా వాళ్ళని రెస్క్యూ చేయడం కోసం ఒక లోకల్గా ఉన్న ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందిన ఒక బోట్ని పంపించడం జరిగింది. ఆ బోటు ద్వారా వాళ్ళకి లైఫ్ జాకెట్స్, తర్వాత లైఫ్ రింగ్స్, తర్వాత ఇది తాళ్ళు కూడా ఇచ్చేసి పంపడం జరిగింది. వాళ్ళందరూ ఆ బోట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత అది కూడా ప్రమాదవశాత్తు ఆ బరువుకి కొద్దిగా ఒరిగిపోవడంతో అక్కడే వాళ్ళు చెట్లపై చిక్కుకుపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే మళ్ళీ ఇంకొక మత్స్యకారులకు సంబంధించి ఇంకొక బోటుని పంపించడం జరిగింది. ఈ మత్స్యకారులు వెళ్ళి ఆ ముగ్గురిని కూడా సురక్షితంగా కాపాడి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ని సమర్థవంతంగా నిర్వహించిన మన చెప్పలేకపోయాడు. వాటర్ చూసి ప్రెజర్ ఎక్కువ ఉంది, పోతా అన్నట్టుగా కంగారు చూస్తా ఉన్నారు. లోతు బాగున్నాయి ఇక్కడ అప్పటికే రాలేదు. ఈ పంపింగ్ దానికోసం మున్సిపాలిటీ పంపింగ్ కోసం వాటర్ సప్లై కోసం అద్దంకి పట్టణానికి సమీపంలో ఉన్న గుండ్లకమ్మ పంప్ హౌస్ దగ్గరికి ఈ పంప్ ఆపరేటర్స్ అయిన నరేంద్ర, బాబురావు నిన్న సాయంత్రం వెళ్ళడం జరిగింది షిఫ్ట్ డ్యూటీకి. అక్కడ రాత్రి దాకా పవర్ కట్ లేకపోవడంతో జనరేటర్ ఆన్ చేసి వాటర్ పంప్ చేయడం జరిగింది. అట్లాగే ఉదయానికి వాళ్ళు షిఫ్ట్ డ్యూటీ దిగాలి. వాళ్ళు దిగే టయానికి షిఫ్ట్ ఆపరేటర్గా వేరే అతను శివదుర్గ గారి అతను థర్డ్ పర్సన్ కూడా వచ్చారు. వచ్చి అందరూ కలిసి వెళ్ళాలి అనే టయానికి బాగా నీళ్లలో గుండ్లకమ్మ గత రాత్రి కురిసిన వర్షాలకి, భారీ వర్షాలకి బాగా పొంగిపోయి చుట్టూ నీళ్లు రావడంతో వాళ్ళు అక్కడే ఇరుక్కునిపోయి చిక్కుబడిపోయారు. ఈ విషయం వాళ్ళు ఫోన్ ద్వారా మన పోలీస్ అధికారులకి, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేయడంతో అందరూ కూడా కోఆర్డినేషన్గా కన్సర్న్డ్ పోలీస్ డిపార్ట్మెంట్కి, తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, మున్సిపల్ ఆఫీసు, తర్వాత సంబంధిత రెవెన్యూ ఆఫీసర్స్, అట్లాగే స్పెషల్ ఆఫీసర్ గారు అందరికి కూడా తెలియజేయడంతో అందరూ కూడా వాళ్ళని రెస్క్యూ చేయడం కోసం ఒక లోకల్గా ఉన్న ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందిన ఒక బోట్ని పంపించడం జరిగింది. ఆ బోటు ద్వారా వాళ్ళకి లైఫ్ జాకెట్స్, తర్వాత లైఫ్ రింగ్స్, తర్వాత ఇది తాళ్ళు కూడా ఇచ్చేసి పంపడం జరిగింది. వాళ్ళందరూ ఆ బోట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత అది కూడా ప్రమాదవశాత్తు ఆ బరువుకి కొద్దిగా ఒరిగిపోవడంతో అక్కడే వాళ్ళు చెట్లపై చిక్కుకుపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే మళ్ళీ ఇంకొక మత్స్యకారులకు సంబంధించి ఇంకొక బోటుని పంపించడం జరిగింది. ఈ మత్స్యకారులు వెళ్ళి ఆ ముగ్గురిని కూడా సురక్షితంగా కాపాడి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ని సమర్థవంతంగా నిర్వహించిన మన
చెప్పలేకపోయాడు. ఏంటంటే అసలు వాటర్ చూసి ప్రెజర్ ఎక్కువగా ఉంది పోతాం అన్నట్టుగా కంగారు చూస్తా ఉన్నాడు. లోతు బాగున్నాయి ఇక్కడ అప్పటికే.